అందరికీ నమస్కారం. యూట్యూబ్‌లో వీడియో పెట్టి చాలా రోజులైంది. కొన్ని రీజన్స్ వల్ల ఇంకా కొద్దిగా లైఫ్‌లో బిజీ ఉండి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో, ఈరోజైతే మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి అంతరగంగే. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ దీనికి స్పిరిచ్యువల్ సిగ్నిఫికెన్స్ ఉంది. ఇక్కడ చాలా విశేషాలున్నాయి మనం తెలుసుకోవాల్సినవి. సో, ఈరోజైతే ఆ ప్లేస్‌కెళ్తున్నాము. ఇది ఎగ్జాక్ట్‌గా కోలార్ దగ్గరుంటుంది. కోలార్ టు ముల్బాగల్ ఆ ప్రాంతంలో ఉంటుంది. నేను మ్యాప్ డీటెయిల్స్ అలాగే ఇంకా అక్కడికి ఎలా ఎలా చేరుకోవచ్చు అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీరు డిస్క్రిప్షన్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో, నా పేరైతే అఖిల్. నేను ఇలాగా వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను బెంగుళూరుకు దగ్గరలో ఉన్న ప్లేసెస్. మీరు ఇంతవరకు చూడలేదైతే ఆ వీడియోస్ ఎళ్లి చూడండి. నా యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. అలాగే ఈ అంతర్గంగే ప్లేస్‌కి ఎళ్ళాలని చాలా రోజుల నుంచి అయితే ట్రై చేస్తున్నాను. కానీ కుదరలేదు. సో, లాస్ట్‌కి ఫైనల్లీ ఈరోజైతే ఎళ్తున్నాను. సో, చాలా గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేసు. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజు వి ఆర్ అట్ ద ప్లేస్ ఇన్ కోలార్ కాల్డ్ అంతరగంగే. సో, ఈ ప్లేస్ లో ఒక మంచి కేవ్స్ ఉన్నాయని విన్నాను. అట్ ద సేమ్ టైమ్ కాశీ విశ్వనాథ టెంపుల్ ఉంది, శివుడు టెంపుల్. సో, చాలా రోజుల నుంచి ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలని ట్రై చేస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. సో, ఈరోజైతే ఆ టైం వచ్చిందనమాట. సో, మొత్తం చూద్దాము లోపల ఎలా ఉంది ఏంటి, వాటర్ ఏమేమి మంచి మంచి విషయాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. అంతరగంగే అని పెద్ద బోర్డు. సో, ఇక్కడ నుంచి పక్కనే మనకి పార్కింగ్ కూడా ఉంటుంది. 2 వీలర్ అండ్ 4 వీలర్ బోత్. ఇది దక్షిణ కాశీ క్షేత్రం అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ వాటర్ ఫ్లో అనేది కంటిన్యూస్‌గా ఉంటుందని విన్నాను. సో, ఇక్కడ నుంచి మీరు గమనిస్తే మెట్లున్నాయన్నమాట. ఆల్మోస్ట్ 350 మెట్లు ఎక్కి మనం పైకెళ్ళాలి. సో, అది లిటిల్ కైండ్ ఆఫ్ స్మాల్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. తర్వాత ఆ 350 మీటర్స్ మనం 350 స్టెప్స్ మనం ఎక్కిన తర్వాత మనకు కేవ్స్‌కి ఎంట్రన్స్ ఉంటుంది. కేవ్స్‌కి అయితే గైడ్లు ఉన్నారు. వాళ్ళు మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు. సో, నో ప్రాబ్లమ్. కానీ ఈసారి అయితే మేము కేవ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి. సో, ఈ ప్లేస్లో ఆల్మోస్ట్ ఒక 350 స్టెప్స్ అయితే ఉన్నాయని విన్నాను. సో, ఇక్కడ నుంచి కింద ఎక్కడైతే మనం బైక్ పార్క్ చేస్తామో అక్కడ నుంచి ఒక 350 స్టెప్స్ ఉన్నాయి. సో, వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద టెంపుల్ అండ్ కేవ్స్ కానీ ఉన్నాయి. యాక్చువల్గా కేవ్స్కి ఒక గైడ్ ఉంటే అలో చేస్తారు అని విన్నా. విల్ సీ ఇఫ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ గైడ్ విల్ గో టు ద కేవ్స్, ఎల్స్ విల్ బి జస్ట్ విజిటింగ్ టెంపుల్ అండ్ కమింగ్ బ్యాక్. సో, ఇక్కడైతే చాలా పక్షులు అండ్ నెమళ్ళు సౌండ్ ఎక్కువ వినిపిస్తున్నాయి. సో, కనిపిస్తే వాటిని కూడా మన కెమెరాలో బంధించడానికి ట్రై చేస్తాను. జస్ట్ ఒక 2 hours అవుతుంది ఇక్కడికి రావడానికి ఫ్రమ్ బెంగళూరు. ఇఫ్ యు ఆర్ నియర్ టు కేఆర్పురం, వెయిట్ఫీల్డ్ ఆర్ సంథింగ్ ఎల్స్, నో, you can reach just within 1 hour also. Like, yeah, వ్యూ పాయింట్స్ కానీ ఉన్నట్లున్నాయి. విల్ ట్రై టు షో ఇట్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మెట్లు ఎక్కుతున్నాం. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో వాటిని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా లాగేసుకుంటున్నాయి మనం ఏదైతే బ్యాగ్స్ కానీ ఏదైనా కానీ. సో, జాగ్రత్తగా తీసుకెళ్ళండి మీరు వచ్చినప్పుడు. చాలా చాలా ఏన్షియంట్ ప్లేస్ ఇది. ఇక్కడ చుట్టూరు పచ్చగా ఉంటుంది. ప్లస్ ఇది కొండ పైన ఉన్నట్లు ఉంటుంది కాబట్టి సేమ్ ఫర్ ట్రెక్కర్స్కి కావచ్చు లేదా ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇది ఒక మంచి ప్లేస్ గా ఉంటుంది. సో, లాస్ట్కి అయితే మనం టెంపుల్ పైకి అయితే చేరుకున్నాము. సో, యాక్చువల్గా ఇక్కడ చాలా వాటర్ ఉంటుంది బేసిక్గా. ఈరోజు
మనం శుభమాన అడుగు పెట్టే లోపల వాటర్ అంతా ఇంకిపోయినట్లున్నాయి. తెలీదు. అండ్ కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక నంది నుంచి ఎప్పుడు వాటర్, ఈవెన్ దో సమ్మర్ టైమ్స్లో కూడా ఎక్కువ వాటర్ అయితే వస్తూ ఉంటుందని విన్నాను. అది ఒకసారి చూద్దాము. అన్వేషణకు మీరు అందరు రెడీగా ఉన్నారని కోరుకుంటున్నాను. రండి వెళ్దాం. ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, తొక్కే పోతాం. సో ఐ థింక్ వాటర్ ఫ్లో అనేది అక్కడ ఉంది. విల్ సీ. ఇదైతే టెంపుల్ కోనేరు. సో ఈ కోనేరులోకి వాటర్ అనేది కంటిన్యూస్ ఫ్లో అనేది ఉంటుంది. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ సమ్మర్ అయినప్పటికీ, ఎంత కష్టమైనటువంటి టైంలో అయినా కూడా కంటిన్యూస్ వాటర్ ఫ్లో అనేది కొన్ని సంవత్సరాలు, శతాబ్దాల తరబడి ఇక్కడ వాటర్ అనేది వస్తూనే ఉంది అని విన్నాం. సో వి ఈవెన్ సా దట్ వాటర్. సో నేనైతే పిఎఫ్ మీటర్ తీసుకెళ్దామని అనుకున్నాను, టీడీఎస్ మీటర్ చెక్ చేయడానికి, బట్ ఆ రోజు మర్చిపోయాను. సో ఇక్కడ ఈ వాటర్ అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అని వినడం జరిగింది. సో వాటర్ అనేది అక్కడున్న అర్చకులు కానివ్వండి, చాలామంది చెప్తున్నారు అక్కడ ఎప్పుడు వాటర్ అనేది కంటిన్యూస్ ఫ్లో ఉంటుందని. అండ్ ఆల్సో చాలా స్లిప్పరీగా ఉంది, మీరు జాగ్రత్తగా దిగాలనిపిస్తే మీ వాటర్లోకి. మేమైతే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ట్రై చేద్దాం అనుకున్నాం చెక్ చేయడానికి. బట్ వెరాజ్ కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కనుక్కోలేకపోయారు అది. బట్ ద థింగ్ ఈస్ ఏంటంటే, ఇప్పుడు నేను అక్కడ నడుచుకొని వెళ్తున్నాను కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో విగ్రహం దగ్గర నుంచి వస్తుంది వాటర్, కింద నుంచి. దట్ మీన్స్ ఆ వాటర్ అనేది అక్కడికి ఇంకొక చోట నుంచి వస్తుంది. కానీ ఆ లింక్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ కనుక్కోలేదంట. అదే మేము మాట్లాడినప్పుడు ఆ అర్చకుడు కానీ చెప్పారు మాతో. కొంతమంది ఎలా చెప్తున్నారంటే ఇది కాశీ నుంచి వస్తుంది వాటర్ అని కొంతమంది చెప్తున్నారు. అంటే యాక్చువల్ సోర్స్ ఆఫ్ వాటర్ అనేది ఏంటని ఎవరికీ తెలియదు. చూసినట్లయితే ఈ ప్లేస్కి వాటర్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి జరుగుతున్నట్లుంది. అంటే ఐ థింక్ ఇక్కడ ఈ ఫ్లో ఇక్కడ ఉన్నట్లుంది వాటర్. సో విల్ సీ ఫ్రమ్ వేర్ ఎగ్జాక్ట్లీ ద వాటర్ ఈస్ స్టార్టింగ్. సో ఇది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్. సో నేను విన్నదాని ప్రకారం ఇక్కడ దక్షిణ కాశీ అని కూడా చెప్తూ ఉంటారని విన్నాను ఇక్కడ. బట్ సో ద స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి ఎవరైతే కాశీలో ఉన్నారో ఆ స్వామి స్వరూపంగానే ఇక్కడ అన్ని స్వామివారు ఉన్నారు సేమ్. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మనం టెంపుల్కి వెళ్ళే ముందు కొన్ని స్కల్ప్చర్స్ కనిపించాయి అక్కడ. సో వాటిని షూట్ చేస్తున్నాము. సో వాటినైతే నేను ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేశాను, కానీ అన్ని దేవతా విగ్రహాలే అవి. సో ఈ విగ్రహాలు కూడా మనం ఈ టెంపుల్ ఎంత ఓల్డో అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పూజారి చెప్పిన దాని ప్రకారం కూడా మనకి ఇక్కడ వాటర్ అనేది దక్షిణ కాశీ, అంటే కాశీ నుంచి వస్తుంది అనే చెప్పారు. కానీ ఆయనకు కూడా కన్ఫామ్గా తెలియదు. చాలా ప్లెజెంట్గా అనిపించింది. సేమ్ మనకు కాశీలో ఎలాగైతే స్వామివారికి పూజలు జరుగుతాయో అలానే ఇక్కడ కూడా జరుగుతాయి అన్నట్లు మనకు అర్చకుడు చెప్పడం జరిగింది. మీరు కూడా వీలైనప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి మీకు టైం ఉన్నప్పుడు. లాస్ట్లో రిటర్న్ వచ్చేటప్పుడైతే మాకు ఈ గేమ్ కనిపించింది. సో ఈ గేమ్ ఆడాము. మోస్ట్ ప్రాబబ్లీ మనకి సాటర్డే అండ్ సండే రోజుల్లో చాలా ఎక్కువగా ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి యాక్టివిటీస్ కానీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము వెళ్ళిందైతే చాలా మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఎక్కువగా కనిపించలేదు. మేము వచ్చే టైంకి ఈయన ఉన్నారు అక్కడ. మీరు వెళ్ళినప్పుడు ఇది కానీ మీరు చూడగలుగుతారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.